వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. అంగన్వాడీ సెంటర్లో మురిగిపోయిన గుడ్లు. సిఐటియుని బలోపేతం చేయడమే పర్స సత్యనారాయణకు నిజమైన నివాళి. తూర్పుగోదావరి జిల్లాలో పిహెచ్సి కేంద్రం వద్ద ఆశా వర్కర్ల ధర్నా. సిపిఐను డెమోక్రసీ ప్రెస్ మీట్. హన్మకొండలో చోటు చేసుకున్న వింత సంఘటన. ఇక వివరాల్లోకి వెళ్తే, జగిత్యాల పట్టణం హుస్నాబాద్లో 12 గుంటల గన్ను నకిలీ పత్రాలు సృష్టించి నిందితులు కబ్జా భూమిని విక్రయించగా వచ్చిన డబ్బులను సమానంగా పంచుకునేందుకు ఒప్పందం. బాధితురాలు కీర్తి విజయలక్ష్మి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన భారీ కుంభకోణం. ఇప్పటికే దీర్ఘకాలిక సెలవుల్లో వెళ్లిన మున్సిపల్ కమిషనర్ అనిల్ బాబు మరో నిందితుడు ఇమ్రాన్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్న పోలీసులు నిందితులపై 409, 420, 467, 471, 468, 120B ఐపీసీ కింద కేసులు నమోదు చేస్తానని చెప్పారు. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోయే సభా ప్రాంగణం వద్ద విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పనులు పరిశీలన. 2 రోజులుగా సభా ప్రాంగణం వద్ద పనులు సమీక్షిస్తున్న కేశినేని శివనాథ్ కేసరపల్లిలోని సభా ప్రాంగణం వద్ద నాయకులకి అధికారులకి శివనాథ్ సలహాలు సూచనలు. వీవీఐపీలు కూర్చునే ప్రత్యేక గ్యాలరీలు సభావేదిక పనులను ప్రత్యేకంగా సమీక్షించిన కేశినేని శివనాథ్ కార్యకర్తలు వచ్చిన నాయకులకి నీటి సరఫరా పారిశుద్ధ్య కార్యనిర్వహణ గురించి అధికారులతో మాట్లాడిన కేశినేని ప్రోటోకాల్ ద్వారా పరంగా ఇక్కడ ఎవరికి ఇబ్బంది ఎదురవకుండా చూడాలని పోలీసులు ఉన్నతాధికారులకి విజ్ఞప్తి. ఏపీ బీజేపీ శాసనసభ పక్ష సమావేశం ప్రారంభమైంది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆ పార్టీ ఎమ్మెల్యేలతో పురంధేశ్వరి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బీజేపీ శాసనసభ పక్ష నేత ఎంపికపై చర్చ జరగనుంది. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ ప్రజల కూటమిపై విశ్వాసంతో మంచి విజయం అందించారు. శాసనసభ పక్షం భేటీలో మా అభిప్రాయాలు వివరిస్తాం. రేపు సీఎం ప్రమాణ స్వీకార సభకు మోడీ, అమిత్ షా రానున్నారు అని చెప్పారు.
అందించినటువంటి ఈ విజయానికి ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి న్యాయం చేస్తుంది. అది ఈ భరోసా మేము ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు ఇవ్వదలిచాము. ఇవాళ ఎన్డీఏ కూటమి మీటింగ్కి వెళ్తున్నాము. అక్కడ విషయాలన్నీ కూడా చర్చించుకోవడం జరుగుతుంది. ఈ ప్రజా విజయానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సుపరిపాలన ఏ విధంగా రాష్ట్రానికి అందించాలి అనేటువంటి అంశం మీద ఖచ్చితంగా చర్చ జరుగుతుంది. అదేవిధంగా రేపు జరగబోయేటువంటి ప్రమాణ స్వీకారోత్సవం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా అరేంజ్మెంట్స్ వాటన్నిటికీ సంబంధించి ఇవాళ చర్చకని చెప్పి మేమందరం కూడా ఎన్డీఏ భాగస్వాములు అయినటువంటి మేమందరం కూడా వెళ్ళడం జరుగుతుంది. జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు మంగళవారం గురుకుల టీచర్ అభ్యర్థులు నిరసన తెలిపారు. మొఖాలపై నిలబడి తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళన చేపట్టారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను గురుకుల టీచర్ అభ్యర్థులు అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ చేతులెత్తి దండం పెడుతూ వేడుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని వారికి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు. తప్పులను మీరు చేస్తున్నారు. ఇప్పుడు కూడా తప్పడమే మార్చమంటున్నాం. మాకు అన్యాయం చేయమంటాను. ఎలక్షన్లో మాట మాకు న్యాయం చేయండి. మేము న్యాయ పోరాటం చేస్తున్నాం. అంటే మీకు న్యాయం చేయాలి కదా మొత్తానికి అంతిమంగా మీకు తప్పు జరిగింది. అప్పుడు మాకు న్యాయం చేయాలి. గురుకుల బోర్డు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ఆక్రమణను అడ్డుకున్న అధికారులు. దేవరూప్ల మండలంలోని ధర్మపురం, కామారెడ్డిగూడెం, కడవెండి గ్రామాలలో అసంపూర్తి దశలో నిర్మితమై ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో స్థానికంగా ఉన్న గ్రామస్తులైన పేదలు ఎటువంటి అనుమతులు లేకుండా ఇండ్లలోకి ప్రవేశించగా దేవరూప్ల మండల తహసీల్దార్ ఐ హుస్సేన్, పాలకుర్తి సిఐ మహేందర్ రెడ్డి, నాయబ్ తహసీల్దార్ నవీన్ కుమార్, దేవరూప్ల మండల ఎస్ఐ చెన్నకేశులు, వారి సిబ్బంది, హౌసింగ్ ఏఈ రమేష్లతో కలిసి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఆక్రమణ చేస్తున్న గ్రామస్తులైన పేదల వద్దకు వెళ్లి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తి అయిన తర్వాతనే అధికారుల అనుమతులతో గ్రామంలో గ్రామ సభలు నిర్వహించుకొని లబ్ధిదారులను ఎంపిక చేసిన తర్వాత ఇండ్ల మంజూరీ జరుగుతుందని, అప్పటి వరకు ఇండ్లను కాల్ చేయాలని వాళ్ళు గ్రామస్తులకు సూచించారు. వారి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు ముల్గురి రమేష్, పులి పుంపుల భాస్కర్, చింత నిఖిల్, కాంట్రాక్టర్ యాదగిరి గ్రామస్తులు ఉన్నారు. మీరు జెన్యూనిటీ మీకే వచ్చేస్తాయి. కానీ ఇట్లా గవర్నమెంట్ ఆస్తిని ఇల్లీగల్గా చాటుగా రావడం అనేది పద్ధతి కాదు కదా. చట్ట ప్రకారం నేరం అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? మీ పరిస్థితి ఇబ్బందులు పాలవుతుంది. ఆలోచించండి, అర్థం చేసుకొని ఈరోజు సాయంత్రం వరకు వేకెట్ చేయండి. ఓకేనా? కుప్పం పట్టణంలోని ఎంఆర్ రెడ్డి సర్కిల్ వద్ద గతంలో హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు కాషాయ జెండాను ఎగురవేశారు. అప్పట్లో వైసీపీ నాయకులు కాషాయ జెండా తొలగించి వైసీపీ జెండాలను ఎగురవేశారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే ఆదివారం రాత్రి ఎన్డీఏ నాయకులు హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు ఎంఆర్డి సర్కిల్ వద్ద వైసీపీ జెండాను తొలగించి కాషాయ జెండా ఎగురవేశారు. ఎంఆర్డి సర్కిల్ కు ఛత్రపతి శివాజీ సర్కిల్ గా పేరు మార్చారు.
దేవా కొద్దిగా దేవా కొద్దిగా ఓకే గోదార్ఖని ఐఎఫ్టియు కార్యాలయంలో ఈరోజు తెలంగాణ గోదార్ఖని లోయ బొగ్గుఖని కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండి చాంద్ పాషా అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో టీజీఎల్బీకేఎస్ అధ్యక్షులు టి శ్రీనివాస్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం గాని కార్మిక వర్గానికి ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. బొగ్గు ఆధారిత పరిశ్రమలు నెలకొల్పోతున్నామని, తద్వారా కోల్ బెల్ట్ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తున్నామని, కొత్తగా భూగర్భ పనులు ఏర్పాటు చేస్తామని అనేక హామీలు ఇచ్చి విస్మరించిందని అన్నారు. ఫలితంగా ప్రజలు గాని కార్మికులు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిరస్కరించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారు. గతం నుంచి పెండింగ్ లో ఉన్న కార్మిక వర్గానికి ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేస్తున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక వర్గానికి వాగ్దానం చేసిందని, ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అయింది. సింగరేణిలో కూడా ఎన్నికలు జరిగి ప్రతినిధి గుర్తింపు సంఘాలుగా ఏఐటియుసి, ఐఎన్టీయూసీలు సింగరేణిలో కొనసాగుతున్నాయని అన్నారు. ప్రధానంగా ఆనాడు బొగ్గు ఆధారిత పరిశ్రమలు నెలకొల్పుతానని చెప్పింది. అదేవిధంగా ఐటీ మినహాయింపు ఇస్తానని చెప్పింది సింగరేణి కార్మికులకు. అదేవిధంగా పేర్ల మార్పు ఏదైతుందో అది పెద్ద సమస్యగా ఉంది, వాటిని మారుస్తానని చెప్పింది. హౌసింగ్ అదేవిధంగా ఫ్లాట్స్ కూడా అందరికి కార్మికులు ఇవ్వాలనేటువంటి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్యలు ప్రధానంగా సింగరేణి బతుకు భవిష్యత్తు ఏదైతుందో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇక్కడ తగ్గినాయి, ఓపెన్ కాస్ట్లు పెరిగినాయి, వందల గంటలుగా మారుతున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. ఇవేవి కూడా పరిష్కరించలేదు. అందుకే ఈ 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అదేవిధంగా కార్మిక వర్గ సమస్యలు పరిష్కరించలేదు కనుక వాళ్ళ అనుబంధహీనను కూడా ఇవాళ లేకుండా పోయినటువంటి ఒక పరిస్థితి. అందుకే మీ ఇప్పుడు కోరేటువంటిది కొత్త ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఎన్నికల సందర్భంగా కొన్ని హామీలు ఇచ్చింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేస్తానని ప్రకటించింది కనుక మేము కోరేటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఈ సింగరేణి మీద దృష్టి సారించి ఈ గత సమస్యలు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు ఏతున్నాయో ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా రికగ్నైజ్డ్ రిప్రజెంటేటివ్ యూనియన్లుగా ఉన్నటువంటి ఏఐటీసీ అదేవిధంగా ఐఎన్టీసీ 2 యూనియన్లు కూడా వాళ్ళ ప్రభుత్వంలో ఒక రకంగా భాగస్వాములుగా ఉన్నాయి కనుక కార్మిక వర్గానికి ఇచ్చినటువంటి హామీలు నాటి ప్రభుత్వం కానీ ట్రేడ్ యూనియన్లు కానీ వాళ్ళు తక్షణం పరిష్కారాన్ని పూనుకోవాలనేటువంటిది మేము ఐఎఫ్టీగా వాళ్ళని కోరుతా ఉన్నాం. అట్లా లేనట్టయితే తిరిగి బీఆర్ఎస్ గవర్నమెంట్ అమలు చేయనటువంటి అంశాల మీద తిరిగి గోదావరిలో బొగ్గుఖని కార్మిక సంఘం ఐఎఫ్టీగా తిరిగి ఆందోళన కార్యక్రమాలు చేపడతామనేటువంటిది కార్మిక వర్గానికి తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని తక్షణం జోక్యం చేసుకుని సమస్యలు పరిష్కరించాలని కోరుతాం. అనాథ కుటుంబానికి సహాయం చేసిన ఎన్ఆర్ఐలు. ఇక వివరాల్లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం మల్లుపల్లి గ్రామంలో అనాథ కుటుంబానికి గల్ఫ్ కార్మికులు 13 మంది తలా 1000 రూపాయలు వేసుకొని 13,000 చొప్పున ఆర్థిక సహాయం చేశారు. అలాగే రైస్ బ్యాగ్ కూడా అందజేశారు. ఈ సందర్భంగా సాయం పొందిన వారు మాట్లాడుతూ ఇంతవరకు కూడా స్థానిక నాయకులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, జిల్లా కలెక్టర్, ఆర్డీఓ వంటి వారు ఎలాంటి ఆర్థిక సహాయం చేయలేదు. తన కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉందని అన్నారు. ఇలాంటి స్థితిలో ఉన్న తనకు ఇందిరమ్మ ఇళ్ల ద్వారా ఒక ఇల్లు కావాలని ప్రభుత్వ అధికారులను కోరారు అని అన్నారు. ఇద్దరు శారీరక వికలాంగులు అయితే మానసిక వికలాంగులైన మా ఇంటికి పెద్ద దిక్కైన మా లక్ష్మి అక్క చనిపోయి 2 నెలలు గడుస్తుంది. పరిస్థితి చాలా ఇబ్బంది ఉంది. గల్ఫ్ కార్మికులు నాకు ఆర్థిక సాయం చేశారు. వాళ్ళ దాతలుగా నా కుటుంబం గురించి ఆలోచన చేసి చాలా సంతోషకరంగా నాకు ఈ యొక్క 13 మంది
13,000 రూపాయలు సహాయం చేశారు. తలో 1,000 రూపాయలు చొప్పున వాళ్ళు దళిత కార్మికులు వేసుకొని నాకు ఆర్థిక సహాయం చేశారు. అదేవిధంగా ఇంతవరకు కూడా జిల్లా కలెక్టర్ గారు, ఆర్డీఓ, ఎంఆర్ఓ కూడా ఇంతవరకు కూడా ఆర్థిక సహాయం కూడా చేయలేదు. స్థానిక నాయకులు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఏది కూడా ఆర్థిక సహాయం అందలేదు. నా కుటుంబానికి చాలా ఇబ్బంది ఉంది. ఇద్దరికి మానసిక లోపం చాలా ఒత్తిడి అవుతుంది. వారిని హాస్పిటల్ నెలకు హాస్పిటల్ తీసుకెళ్తూ ట్రీట్మెంట్ చేయాలి. డాక్టర్స్ వారు దయచేసి నా కుటుంబాన్ని ఆదుకోగలరని ప్రభుత్వ నాయకులు అదేవిధంగా నాకు ఆర్థిక సాయం చేసినందుకు ధన్యవాదాలు. నాకు అంగన్వాడీ సెంటర్లో మురిగిపోయిన గుడ్లు మొన్న కుమ్రవెల్లి, నిన్న మహబూబాద్ నగరంలోని అప్పనపల్లి, ఇందిరా, ఏనుగుండ, ఇవాళ కొత్తపేటలో మహబూబాద్ బయ్యారం మండలంలో కొత్తపేట గ్రామ పంచాయతీలో అంగన్వాడీ సెంటర్లో పిల్లలకు తల్లులకు ఇచ్చే కోడిగుడ్లు మురిగిపోయి దుర్వాసన వస్తున్నాయి. ఆ గుడ్లు తిని వాంతులు చేసుకుంటున్న గర్భిణీలు మరియు తల్లులు. ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో వేదికపై తనకు వేసిన ప్రత్యేక కుర్చీని కాదని అందరితో సమానంగా తన కుర్చీని మార్పించుకున్న నారా చంద్రబాబు నాయుడు. ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కక్ష రాజకీయాలు కాదు మనకు కావాల్సింది, అలాగని తప్పు చేసిన వారిని క్షమిస్తే వదిలేది అది అలవాటుగా మారుతుందని అన్నారు. పరిపాలించినటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తన చూసిన తర్వాత ఇలాంటి వ్యక్తి పాలనకు పనికిరాడనే ఉద్దేశంతో ఓట్లు చేసే పరిస్థితికి వచ్చారు. ఇది నా ఉద్దేశ ప్రకారం ఒక కేస్ స్టడీ అవుతుంది మనందరం కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే. కానీ మనం కూడా అదే విధంగా కక్ష తీర్చుకోవాలి అని కానీ మనం ముందుకు పోతే మనకు కూడా సమస్య వస్తుంది. అదే సమయంలో ఒకటే చెప్తున్నా, తప్పు చేసిన వాడిని క్షమించి పూర్తిగా వదిలిపెడితే కూడా మళ్ళా అలవాటుగా మారుతుంది. తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడవలసిన అవసరం ఉంది, చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో విధ్వంస రాజకీయాలు, కక్షా రాజకీయాలు కాకుండా ఇవన్నిటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో కార్పొరేట్ శ్రావణి పాల్గొని సఫిలగూడ చెరువులో పబ్లిక్ టాయిలెట్స్, లైట్స్, ఫాట్ ఫుడ్ సుందరీకరణ చేపట్టాలని కోరడం జరిగింది. హెచ్ఎండిఏ జాయింట్ కలెక్టర్ శ్రీమతి అమ్రపాల్ని, డిప్యూటీ మేయర్ మోతేశ్రీ లలితారెడ్డిని చెరువు పనులను పరిశీలించడానికి రావాల్సిందిగా కోరడం జరిగింది. అంతేకాకుండా వర్షాకాలంలో ప్రజలు నాలాలు పొంగి ఇబ్బంది పడకుండా వెంటనే నాలాల్లో పూడిక తీత పనులు చేపట్టాలని వారు చెప్పడం జరిగింది. దాంట్లో కొంత మెయింటెనెన్స్ రెస్ట్ ఆఫ్ ద మెయింటెనెన్స్ అది అయిపోయినాక
లో మనం ఇమీడియట్ తీసుకోవాల్సిన పని నాలా డీసెంటింగ్. మిగతా ఐ డోంట్ వాంట్ టు డన్ రైట్ అవే. అది లేక్ ఇదేమో జనరల్ డీసెంటింగ్ ఆఫ్ నాలాస్ ఇన్ హెచ్ఎండిఏ. అది ఇంక్లూడెడ్ ద సేమ్ థింగ్ దట్ యాస్ వెల్. ఉంచండి మేడం, అది డీసెంటింగ్ మీరు నోట్ చేసుకోవాలి. శవాన్ని బయటకు తీద్దామని అనుకుని దగ్గరకు వచ్చిన పోలీసులకు షాక్. రెడ్డిపురం కోవెలకుంటలో ఒక వ్యక్తి ఈరోజు ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు నీటిలోనే ఉన్నాడు. అది గమనించిన స్థానికులు కేయూ పోలీసులకు 108 సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది పోలీసులు ఆ వ్యక్తి మృతి చెంది ఉంటాడని బయటికి లాగి చూస్తే బతికే ఉన్న వ్యక్తి. అతడు నెల్లూరు జిల్లా కావలికి చెందిన వ్యక్తిగా గుర్తింపు. 10 రోజుల నుండి గ్రానైట్ క్వారీలో 12 గంటల సేపు ఎండకు పనిచేసి తట్టుకోలేక నీటిలో సేద తీరడానికి వచ్చారని పోలీసులకు తెలిపాడు. బాబాయ్ వాళ్ళు చచ్చిపోయిన అనుకుని పోయినాట ముసైతాను చచ్చిన నీళ్ళు పోయినాకు దీనికి ఎందుకు పన్న వాళ్ళ ఎందుకు అనుకున్న వాళ్ళ ఈ చల్లదనానికి ఎండకు చేయలేక అన్నికి ఓడిపోయి వచ్చిన గెవలేక ఏం చేసావు? 10 రోజుల నుంచి గణేట్ చేత నాతో గట్టించి నా కష్టం దోచుకొని గణేట్ రాయ్ నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ క్షమ పొద్దున 7 నుంచి సాయంత్రం 7 దాకా ఇవి చేస్తారు సార్. 12 గంటలు ఇబ్బంది అవుతుంది. నీకోసం 108 పోలీసు వాళ్ళు వచ్చిండు. నువ్వు చనిపోయినా అని కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చింది నీకోసం. ఏడు చేస్తావు పని నువ్వు? కాజీపేటలో సార్. ఎవరి దగ్గర? ఇక్కడ దాకా ఎట్లా వచ్చిన? ఎవడో లేదు సార్, అడ్డమైందే అంతేనా? తీసుకుపోయాడా వదిలిపెట్టాడా అయిపోయిందా పని, ఇచ్చాడు డబ్బులు. సార్ దయచేసి మిమ్మల్ని అందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్క 50 రూపాయలు ఇచ్చుకుంటే నేను కంపల్సరీ చేద్దాం కానీ లోపల జారిపోతే ఎట్లుండి మరి ఎక్కడికి లోపలికి నేను దారి పాపనే పట్టుకున్నాను సార్. అంతేనా? ఏదో పట్టుకున్నావు? అది రాయి పట్టుకున్నావు? ఏం పట్టుకున్నావు? రాయిని పట్టుకున్నా. అయితే ఈ రాయి పట్టుకున్నా మా వాళ్ళు చచ్చిపోయినా. సిఐటియు సంఘాన్ని బలోపేతం చేయడమే కార్మికోద్యమ నేత తెలంగాణ సాయుధ పోరాట యోధుడు పస సత్యనారాయణకు మనం ఇచ్చే ఘనమైన నివాళి అని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంఏ గఫూర్ అన్నారు. సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కార్మిక కర్షక భవన్ నందు సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ అధ్యక్షతన పస సత్యనారాయణ శత జయంతి సభ జరిగింది. ఈ సందర్భంగా గఫూర్ మాట్లాడుతూ పస సత్యనారాయణ, నండూరి ప్రసాదరావు ఇద్దరు కలిసి నిర్మించిన సంఘమే సిఐటియు అని తెలియజేశారు. నిర్మాణం కోసం చాలా కాలం వారు కృషి చేశారని తెలియజేశారు. పస సత్యనారాయణ గుంటూరు జిల్లా కంబంపాడు గ్రామంలో జన్మించాడని, ఆయన వృత్తి కోసం సింగరేణి బొగ్గు గనుల దగ్గరికి వెళ్లడం జరిగిందని, అక్కడ పనిచేస్తూనే సింగరేణి కాలరీస్ లో కార్మిక సంఘాన్ని ఎంతో కష్టపడి నిర్మించడం జరిగిందని తెలిపారు. ప్రజాస్వామ్యం కావాలా? అప్పుడు నిజాంలో మాత్రమే నిజాం ప్రభుత్వం, మిగతా అంతా బ్రిటిష్ ప్రభుత్వం. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ స్వతంత్ర ప్రభుత్వం, అక్కడేమో నిజాం ప్రభుత్వం. అక్కడ ఎలాంటి ప్రాథమిక హక్కు ఉండేట్టుగా ఈయన కార్మిక సంఘాల్లో పనిచేస్తూనే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ విముక్తి కోసం ఆంధ్ర మహాసభ తరఫున ఏదైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో ఇతను కార్మిక సంఘంలో చురుగ్గా ఉన్నాడు. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ఆందోళనలో పాల్గొంటున్నాడు. ఇతను చాలా డేంజర్ వ్యక్తి అని రిపోర్ట్ పోయిన తర్వాత ఈయన అరెస్ట్ చేయడం, చిత్రహింసలు పాలు చేయడం, జైల్లో పెట్టడం అన్నీ జరిగాయి. జైల్లో ఉన్న చిత్రహింసలు పాలైనా తల ఒక్కలే, తల వచ్చలే. నేనేం తప్పు చేయలేదు, నేను కార్మిక సంఘాల్లో పనిచేస్తున్నా, కార్మికులకు న్యాయం కావాలని ఆందోళన చేస్తున్నాం. మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను తిరుగుబాటు చేయడం లేదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఆ ప్రజలతో మాకు సంబంధాలు ఉన్నాయి తప్ప అంతకుమించి మేము సాయుధ పోరాటం తుపాకులు తీసుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయడం లేదు అని అదే స్టాండ్ నిలబడినాడు. ఆ రకంగా ఎన్ని నిర్బంధాలు వచ్చినా నిలదొక్కుని ఆయన తెలంగాణ ప్రజా ఉద్యమానికి మద్దతుగా, అట్లాగే సింగరేణి కార్మిక ఉద్యమానికి మద్దతుగా ఆయన నిలబడుతుంది.
ఆయన ఎన్కౌంటర్ చేస్తారని కూడా అనుకుంటారు. ఎన్కౌంటర్ అంటే ఏమిటి? ఎన్కౌంటర్ అంటే తీసుకుపోయి కాల్ చేయడం. ఇక విచారణ ఏముండదు, కోర్టు గిట్టు ఏముండదు, తీసుకుపోయి కాల్ చేయడాన్ని ఎన్కౌంటర్ అంటారు. ఒకనొక దశలో ఈయన ఎన్కౌంటర్ చేస్తారు అనేది కూడా. అనాథ కుటుంబానికి సహాయం చేసిన ఎన్ఆర్ఐలు. ఇక వివరాల్లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం మల్లుపల్లి గ్రామంలో అనాథ కుటుంబానికి గల్ఫ్ కార్మికులు 13 మంది తలా 1000 రూపాయలు వేసుకొని 13,000 చొప్పున ఆర్థిక సహాయం చేశారు. అలాగే రైస్ బ్యాగ్ కూడా అందజేశారు. ఈ సందర్భంగా సాయం పొందిన వారు మాట్లాడుతూ ఇంతవరకు కూడా స్థానిక నాయకులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, జిల్లా కలెక్టర్, ఆర్డీఓ వంటి వారు ఎలాంటి ఆర్థిక సహాయం చేయలేదు. తన కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉందని అన్నారు. ఇలాంటి స్థితిలో ఉన్న తనకు ఇందిరమ్మ ఇళ్ల ద్వారా ఒక ఇల్లు కావాలని ప్రభుత్వ అధికారులను కోరారు అని అన్నారు. ఇద్దరు శారీరక వికలాంగులు అయితే మానసిక వికలాంగులైన మా ఇంటికి పెద్ద దిక్కైన మా ఉమ్ములక్ష్మి అక్క చనిపోయి 2 నెలలు గడుస్తుంది. పరిస్థితి చాలా ఇబ్బంది ఉంది. గల్ఫ్ కార్మికులు నాకు ఆర్థిక సాయం చేశారు. వాళ్ళ దాతలుగా నా కుటుంబం గురించి ఆలోచన చేసి చాలా సంతోషకరంగా నాకు ఈ యొక్క 13 మంది 13,000 రూపాయలు సహాయం చేశారు. తలో 1000 రూపాయలు చొప్పున వాళ్ళు గల్ఫ్ కార్మికులు వేసుకొని నాకు ఆర్థిక సహాయం చేశారు. అదేవిధంగా ఇంతవరకు కూడా జిల్లా కలెక్టర్ గారు, ఆర్డీఓ, ఎంఆర్ఓ కూడా ఇంతవరకు కూడా ఆర్థిక సహాయం కూడా చేయలేదు. స్థానిక నాయకులు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఏది కూడా ఆర్థిక సహాయం అందలేదు. నా కుటుంబానికి చాలా ఇబ్బంది ఉంది. ఇద్దరికి మానసిక లోపం చాలా ఒత్తిడి అవుతుంది. మస్తిష్కం కోల్పోయారు. వారిని హాస్పిటల్ నెలకు హాస్పిటల్ తీసుకెళ్తూ ట్రీట్మెంట్ చేయాలి. డాక్టర్స్ ద్వారా దయచేసి కుటుంబాన్ని ఆదుకోగలరని వేడుకుంటున్నాను. ప్రభుత్వ నాయకులు అదేవిధంగా నాకు ఆర్థిక సహాయం చేసినందుకు ధన్యవాదాలు. నాకు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.